I am Dr. Anjaya, Professor of History, Usmania University, from Hyderabad, IGNOU Regional Center. From Hyderabad, IGNOU Regional Center. ఈరోజు మన లైవ్ ఛానల్లో PHIE 141 హిస్టరీ ఆఫ్ చైనా 1842 1978 అనేటువంటి హిస్టరీ ఆఫ్ చైనా బుక్లో నుంచి యూనిట్ నెంబర్ 8ని మనం ఈరోజు లైవ్ ఛానల్లో చూస్ చేసుకున్నాం. ఆ యూనిట్ నెంబర్ 8 ఏమిటి అంటే ది ఫెయిల్యూర్ ఆఫ్ 1911 రెవల్యూషన్ ఆర్ రిఫార్మ్ 1911 రెవల్యూషన్ అండ్ ఇట్స్ రిఫార్మ్స్ అండ్ ఎమర్జెన్స్ ఆఫ్ కుమింగ్టన్ పార్టీ అండ్ కమ్యూనిస్ట్ పార్టీ. అది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో 8వ పాఠం 8వ యూనిట్ గురించి మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో డిస్కస్ చేయబోతున్నాం. ఫెయిల్యూర్ ఆఫ్ 1911 రెవల్యూషన్. 1911 రెవల్యూషన్ అంటే ఏమిటి అంటే 1911 రెవల్యూషన్ అంటే డాక్టర్ సన్ యాట్ సేన్ 3 ప్రిన్సిపల్స్ ఆధారంగా ఒక రెవల్యూషన్ జరిగింది. ఆ 3 ప్రిన్సిపల్స్ ఏంటిది? నేషనలిజం, మరి డెమోక్రసీ అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్ అనేటువంటి సన్ మిన్షు ప్రిన్సిపల్స్ తోటి ఒక రెవల్యూషన్ 1911లో ఒక రెవల్యూషన్ జరిగింది. అగైన్స్ట్ ఇది ఉన్నటువంటి యొక్క మొనార్కీ రాజరికం వ్యతిరేకంగా, మంచు రాజులకు వ్యతిరేకంగా, ఇంపీరియలిజానికి యూరోపియన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా మరి 1911లో పెద్ద గొప్ప రెవల్యూషన్ జరిగింది చైనాలో. 1911 రెవల్యూషన్ విప్లవాత్మకమైన రెవల్యూషన్ అంటారు. దీంట్లో ఏంటి అంటే మొట్టమొదటిసారిగా మంచు గవర్నమెంట్ పోయి మంచు గవర్నమెంట్ యొక్క పరిపాలన రాజరికం తుదముట్టించారు ఈ రెవల్యూషన్ తోటి. మరి రాజరికం తుదముట్టించిన తర్వాత డాక్టర్ సన్ యాట్ సేన్ ఏర్పాటు చేసినటువంటి తుంగుముంగు పార్టీ 3 ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంలో నేషనలిజం, డెమోక్రసీ అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్ అనే 3 ప్రిన్సిపల్స్, సన్ మిన్షు అనే ప్రిన్సిపల్స్ ఆధ్వర్యంతో ఈ యొక్క రాజరికాన్ని కూలదోసి ఈ రాజరికానికి మద్దతుగా ఉన్నటువంటి అప్పుడున్నటువంటి ఆర్మీ జనరల్ ఎవరైతే ఉన్నారో యువాన్ షేకై యొక్క ఆర్మీకి, మరి యువాన్ షేకై ఈ రాజరికానికి మద్దతుగా ఉన్నటువంటి ఆర్మీ జనరల్ అతను ఒక బలిష్టమైనటువంటి యొక్క సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఈ విధంగా 1911 రెవల్యూషన్కు ముఖ్యమైన కారణం ఏంటి అంటే మంచు గవర్నమెంటు ఈ చైనా యొక్క ఇంట్రెస్ట్ను కాపాడలేక చైనా గవర్నమెంట్ యొక్క ఇంట్రెస్ట్ను మంచు గవర్నమెంట్ కాపాడలేకుండా ఇంపీరియలిజానికి మరి విదేశీయులకు దాసోహం అంటూ విదేశీయుల దగ్గర నుంచి లోన్స్ తీసుకుంటూ విదేశీయుల యొక్క ఎంటర్‌ప్రెన్యూర్స్ను లేదా విదేశీ మర్చెంట్స్ యొక్క పెట్టుబడులను ఎంకరేజ్ చేస్తూ స్వదేశీ మర్చెంట్స్ యొక్క పెట్టుబడులు ఎంకరేజ్ చేయకపోవడంతో ఈ విదేశీయులకు వ్యతిరేకంగా బైకాట్ మూవ్మెంట్ మొదలైంది. బైకాట్ మూవ్మెంట్ ఇండియాలో లాగా 1905లో బైకాట్ అండ్ స్వదేశీ మూవ్మెంట్ లాగా చైనాలో కూడా బైకాట్ ది ఫారెన్, పర్టికులర్లీ బైకాట్ ది జపనీస్ గూడ్స్ అని స్వదేశీ మర్చెంట్స్ బైకాట్ చేశారు. సో ఆ విధంగా మరి ఈ యొక్క ఈ
తుంగ్మున్ పార్టీ ఆధ్వర్యంలో ఈ నేషనలిస్ట్ రెవల్యూషనరీ ఆర్గనైజేషన్ బైకాట్ మూవ్మెంట్ లేపి ఈ యొక్క గవర్నమెంట్ను అప్పుడున్నటువంటి రాజరిక వ్యవస్థను కూలదోయాలని మరి పట్టుబట్టింది. దాంతో రాజరిక వ్యవస్థను 1911లో మర్చెంట్స్ అంటే స్వదేశీ మర్చెంట్స్, మరి స్టూడెంట్స్, ఇంటలెక్చువల్స్, ట్రేడర్స్, వర్కర్స్ మరి అందరూ కలిసి ఈ యొక్క 1911 ఇంకోటి ఈ మంచు గవర్నమెంట్ దేని మీద ఎక్కువ ఆధారపడిందంటే మిలిటరీ మీద ఎక్కువ ఆధారపడింది. ఇంకోటి ప్రొవిన్షియల్ అఫీషియల్స్ మీద సహాయ సహకారాల మీద జెంట్రీ యొక్క జెంట్రీ యొక్క సపోర్ట్ తోటి ఈ మంచు గవర్నమెంట్ ఉండేది. సో ఆ విధంగా మంచు గవర్నమెంట్కు మంచూరియాకు స్పెషల్ పోస్టులు, స్పెషల్ ప్రివిలేజెస్ ఉండటం కూడా మిగతా ఏరియాల్లో ఒక అసంతృప్తి బయలుదేరింది. ఈ విధంగా ఈ మంచూరియా ఏరియాకు స్పెషల్ పోస్టులు ఉంది. సివిల్ గవర్నమెంట్లో మరి మిలిటరీ గవర్నమెంట్లో ఉండటం, మిగతా ఏరియా ముఖ్యంగా యాంగ్సీ నది ఏరియాలో ఉన్నటువంటి యొక్క ప్రజలు వ్యతిరేకించారు ఈ మంచు గవర్నమెంట్ యొక్క ప్రివిలేజెస్. అంతే ఆ విధంగా ఈ యొక్క జెంట్రీ, మర్చెంట్స్ వీళ్ళిద్దరూ కలిసి ముఖ్యంగా ఈ డాక్టర్ సన్యాట్ సేన్ ప్రిన్సిపల్స్కు సపోర్ట్ చేయడం, మరి అప్పుడున్నటువంటి మంచు గవర్నమెంట్ తులసి రాణి మంచు గవర్నమెంట్ యొక్క రాజరికం గవర్నమెంట్ను మరి యువాన్ చేకై జనరల్ ఆధ్వర్యంలో సైన్యం నార్థన్ చైనాలో మంచు ఏరియాలో సైన్యాన్ని తయారు చేసి బలిష్టమైన సైన్యాన్ని తయారు చేసిన వాడు యువాన్ చేకై. వార్ లార్డిజం అంటే ఈ యొక్క బలిష్టమైన సైన్యాన్ని తయారు చేశాడు యువాన్ చేకై. ఆ విధంగా మరి ఈ ప్రాంతాలలో ఉన్నటువంటి యొక్క ప్రాంతీయ అధికారులు, ప్రొవిన్షియల్ గవర్నర్స్, ప్రాంతీయ అఫీషియల్స్ వీళ్ళు కూడా మంచు గవర్నమెంట్కు వ్యతిరేకంగా వాళ్ళ అటానమీ, ఈ సెంట్రల్ మంచు గవర్నమెంట్ వ్యతిరేకంగా వాళ్ళ అటానమీని రక్షించుకోవడం, వాళ్ళ ప్రివిలేజ్ని రక్షించుకోవడం అని చెప్పి ఆల్రెడీ అసెంబ్లీస్ ఈ మంచు గవర్నమెంట్ యొక్క డెమోక్రసీని రిఫార్మ్స్ మొదలుపెట్టారు. దాంట్లో డెమోక్రసీ, పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ యొక్క దాంట్లో ఈ ప్రొవిన్షియల్ అసెంబ్లీస్ను ఎన్నుకోవడం జరిగింది, కానీ సెంట్రల్ పార్లమెంటును ఏర్పాటు చేయలేదు ఇంకా. సో ఆ విధంగా ప్రొవిన్షియల్ అసెంబ్లీ, ప్రొవిన్షియల్ గవర్నర్లు, ప్రొవిన్షియల్ ఆఫీసర్స్ యొక్క తోడ్పాటు నడిచేటువంటి సెంట్రల్ గవర్నమెంట్ మంచు వీక్ కావటం, ప్రొవిన్షియల్ అధికారులు మరి ప్రొవిన్షియల్ గవర్నర్స్ బలంగా కావటం, ఈ విధంగా మరి ఈ ప్రావిన్స్లో ఉన్న మర్చెంట్స్, ట్రేడర్స్, మరి జెంట్రీ, మిగతా ప్రావిన్స్లో ఉన్నటువంటి మిగతా వాళ్ళంతా ప్రజలు అందరూ కూడా ఏకమై మంచు గవర్నమెంట్ పోవాలని ఎజిటేషన్ మొదలుపెట్టారు. సో దాని ఎజిటేషన్ అంతిమంగా 1911లో రెవల్యూషన్ రావడానికి తోడ్పడింది డాక్టర్ సన్యాట్ సేన్. మిగతా సీక్రెట్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా రెవల్యూషన్ ఆర్గనైజేషన్స్ అన్నీ కూడా ఏకమై 1911లో ఒక రెవల్యూషనరీ చేంజెస్ తీసుకొచ్చారు. ఈ విధంగా చైనా సొసైటీలో మరి అలజడి, సోషల్ ఇంబ్యాలెన్స్, సొసైటీలో కలత, మరి ఎకనామిక్గా దివాలా తీయటం, ఫారిన్ కంపెనీస్ అన్ని, ఫారిన్ యూరోపియన్ కంపెనీస్ అన్ని ఎక్స్ప్లైట్ చేయటం, ఎకనామికల్గా సోషల్గా చైనీయులను ఎక్స్ప్లైట్ చేయటం తోటి ఈ చైనాలో నేషనలిస్టిక్ ప్యాట్రియాటిక్ ఫీలింగ్స్ బాగా పెరిగినాయి. దాంతో 1911లో డాక్టర్ సన్యాట్ సేన్ ఆధ్వర్యంలో 3 ప్రిన్సిపల్స్, ఇది ఈ నేషనలిజం అండ్ డెమోక్రసీ అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్ అనేటువంటి 3 ప్రిన్సిపల్స్ ఆధారంగా
పెద్ద 1911లో రెవల్యూషన్ జరిగింది. ఆ రెవల్యూషన్కు డాక్టర్ సన్యాడ్ సేన్ అధ్యక్షుడు, సన్యాడ్ సేన్ ఆధ్వర్యంలో జరిగింది ఆ రెవల్యూషన్. అయితే అక్కడ చైనీయ గవర్నమెంట్, మంచు గవర్నమెంట్ సపోర్ట్గా ఉన్నటువంటి యువాన్ షేకై నార్థన్ డివిజన్ లో తయారు చేసిన మిలిటరీ, అతని బాగా సపోర్ట్గా ఉన్నటువంటి మిలిటరీ ఆధిపత్యము యువాన్ షేకై చేతిలో ఉండటం, మరి యువాన్ షేకైకి మరి డాక్టర్ సన్యాడ్ సేన్ యొక్క తున్మున్యు పార్టీలో ఉన్నటువంటి యొక్క 1911 తిరుగుబాటుదారులకు పెద్ద ఘర్షణ జరగటం, దాంట్లో ఎంతో మంది ఈ ఘర్షణలు చనిపోవటం. ఇంకోటి ఈ యొక్క షిషాంగ్లో రైల్వేస్ను జాతీయకరణ చేయాలని చెప్పి చైనీయ గవర్నమెంట్ ప్రకటించడం, యువాన్ షేక్ ఆధ్వర్యంలో ఉన్న ఎంపరర్ చైనా దేశంలో ఉన్న రైల్వేస్ని జాతీయకరణ చేస్తుందని చెప్పి ఒకవైపు ప్రకటించడం, ఇంకోవైపు ఈ యొక్క చైనీయ రైల్వేస్ ఎక్కువగా ఎవరి ఆధిపత్యంలో ఉన్నాయంటే యూరోపియన్స్ ఆధిపత్యంలో ఉన్నాయి. కస్టమ్స్ డిపార్ట్మెంట్స్ కూడా వాళ్ళ ఆధిపత్యంలో ఉన్నాయి. మరి అక్కడ షాన్షంగ్ అనే ప్రాంతంలో మాత్రం దేశీయ మర్చెంట్స్ పెట్టుబడి పెట్టారు. దేశీయులు వాలంటరీగా కొంత ఫండ్ను క్రియేట్ చేసి ఆ ఫండ్ పెట్టి దాని షాన్షంగ్లో రైల్వేస్ను క్యాపిటల్ గలుపుతూ రైల్వేస్ను డెవలప్ చేశారు. అయితే ఈ రైల్వేస్ను ఆల్ రైల్వేస్ను నేషనలైజ్ చేస్తారని చెప్పి మంచు గవర్నమెంట్ ప్రకటించడం, మరి కంపెన్సేషన్ సరిపోయినటువంటి కంపెన్సేషన్ ఇవ్వకుండా తక్కువ కంపెన్సేషన్ ఆఫర్ చేయడం, మరి ఒకవైపు ఫారిన్ రైల్వేస్ను జాతీయకరణ చేయకుండా వాళ్ళ దగ్గర 60,000 కోట్లు 6 లక్షల రుణాన్ని ఫారిన్ కంపెనీస్ నుంచి, ఇంపీరియలిస్ట్ కంపెనీస్ నుంచి తీసుకోవటం, లోన్ తీసుకోవటం, ఇది యువాన్ షేకై గవర్నమెంట్ మొనార్కియల్ గవర్నమెంట్ తీసుకోవటం, ఇదంతా సస్పిషన్కు బాగా దారితీసి ఆ విధంగా ఇది ఒకవైపు విదేశీయులను ఎంకరేజ్ చేస్తుంది, దేశీయ మర్చెంట్స్ పెట్టుబడి పెట్టిన దాని మీద గండి కొట్టాలి, వీళ్ళను క్రష్ చేయాలని చెప్పి ఉద్దేశం ఉందని చెప్పి పెద్ద రెవల్యూషన్ ఇక్కడ రైల్వేస్ ప్రొటెక్ట్ ది రైల్వేస్, శాంసంగ్ రైల్వేస్ ప్రొటెక్షన్ అనే పెద్ద మూమెంట్ జరిగి ఆ మూమెంట్లో ఈ శాంసంగ్ ఏరియాలో ప్రొవిన్షియల్ అధికారులు, మర్చెంట్స్, వర్కర్స్, స్టూడెంట్స్, మీరు అందరు మాస్ మూమెంట్ జరిగి అక్కడ ఈ యొక్క కొట్లాట కాన్ఫ్లిక్ట్లో 41 మంది చైనీయ పౌరులు చనిపోయినారు. ఆ తర్వాత 1911లో మరి ఈ సంఘటన 41 మంది చనిపోవడం జరిగింది. తర్వాత మరి ఈ లోపు ఏమైందంటే ఊచాంగ్ అనే ఏరియాలో న్యూ ఆర్మీ చైనీయులతో తయారు చేసినటువంటి బాగా ట్రైనింగ్ ఇచ్చినటువంటి న్యూ ఆర్మీ, ప్రొవిన్షియల్ ఆర్మీ రివోల్ట్ అయి ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. యువాన్ షేకైకి చైనీయ గవర్నమెంట్ వ్యతిరేకంగా ఇండిపెండెన్స్ డిక్లేర్ చేసుకుంది. ఎక్కడ ఊచాంగ్. ఎప్పుడైతే ఇండిపెండెన్స్ ఊచాంగ్లో డిక్లేర్ చేసుకుందో మిగతా ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ కూడా, ప్రావిన్సెస్లో ఉన్న అధికారులు, ప్రొవిన్షియల్ గవర్నర్స్ కూడా వాళ్ళ యొక్క ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం జరిగింది. ఆ విధంగా ప్రొవిన్షియల్ గవర్నమెంట్స్ ఇండిపెండెన్స్ ప్రకటించడంతో మరి ప్రొవిన్షియల్ అధికారులు బలంగా ఉండటం, ఇండిపెండెన్స్ ప్రకటించకపోవడంతో యువాన్ షేకై మరి ఆర్మీ అంత బలంగా లేకపోవటం, మరి యువాన్ సన్యాడ్ సేన్ యొక్క ఆర్మీ బాగా బలంగా లేకపోవడం, యువాన్ షేకై ఆర్మీ ఎంపరర్కు సాయం చేసేటువంటి ఎంపరర్ సైన్యం నడిపేటువంటి యువాన్ షేకై ఆర్మీ చాలా బలంగా ఉండటం, మరి ఈ యొక్క 1911లో ఈ సన్యాడ్ సేన్ అనుయాయులకు మరి యువాన్ షేక్ మిలిటరీకి మధ్యలో పోరు జరగడం జరిగింది.
అయితే ఈ పోరులో ఎంతో మంది చనిపోవటం, మరి ఈ యువాన్ షేఖై బాగా బలమైన ఆర్మీని తన దగ్గర ఉంచుకోవడంతో డాక్టర్ సన్యాట్ సేన్ ఏం చేశాడంటే ఈ యొక్క మిలిటరీ వార్ ఏది తుంగుముంగి మధ్యలో మరి యువాన్ షేఖై మధ్యలో నెగోషియేషన్ జరిపి యువాన్ షేఖైని అధ్యక్షునిగా చేస్తాను, తను అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తాను అని చెప్పి ఆ విధంగా అధ్యక్ష పదవి వదులుకొని యువాన్ షేఖైని ప్రెసిడెంట్గా ప్రకటించి మరి పార్లమెంటరీగా ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ తర్వాత ఏర్పడుతుందని చెప్పి ఈ మంచుల యొక్క రాజరిక పరిపాలన అంతం చేసి చైనా దేశం రిపబ్లిక్ గా అవతరించింది. రిపబ్లికన్ గవర్నమెంట్ గా 1911లో చైనీస్ రిపబ్లిక్ గవర్నమెంట్ ఏర్పడింది. కానీ యువాన్ షేఖై ఎవడైతే ఉన్నాడో మంచు రాజులను రాజరికాన్ని తొలగించి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడ్డాడు. మరి ఈ యొక్క తుంగ్మింగ్ పార్టీ నేషనలిస్ట్ పార్టీకి మరి ఈ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినటువంటి కుమింటాంగ్ పార్టీకి నేషనలిస్ట్ పార్టీకి ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడినటువంటి యువాన్ షేఖై పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ను మరి రూపొందించడానికి ఇష్టం లేక ఆ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ను సాధించాలనేటువంటి యువాన్ షేఖై ఈ డాక్టర్ సన్యాట్ సేన్ అనుయాయులు సన్ జెరోని అనే అతన్ని ఎవరైతే ఈ యొక్క పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ను సాధించాలనే యొక్క మరి యువాన్ షేఖ్ వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. మరి వానికి మెజార్టీ కూడా వచ్చింది. 1912 ఎలక్షన్లో మెజార్టీ కూడా వచ్చింది. ప్రజలు తీర్పిచ్చారు. దాంతో ఇతను అధికారంలోకి ప్రవేశించి ఈ అధికారాన్ని సెంట్రల్ గవర్నమెంట్ అధికారాన్ని చేపట్టబోయేటప్పటికే ఆ సన్ జెరోను యువాన్ షేఖై చంపించడం జరిగింది. దాంతో యువాన్ షేఖై మరి అధ్యక్షుడిగా మరి బలపడ్డాడు. ఈ కుమింటాంగ్ పార్టీ ఆ నేషనలిస్ట్ పార్టీ నడిపినటువంటి ఈ యొక్క సన్ జెరోన్ అనేవాడు చంపబడి మరి ఈ రివర్స్ ప్రెసిడెన్షియల్ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ నడిపేటువంటి యొక్క యువాన్ షేఖై అన్ని పవర్స్ తన చేతుల్లో ఉంచుకొని మళ్ళీ మిలిటరీ డిక్టేటరిజం మరి మొదలుపెట్టాడు. ఎవరు? ఈ యొక్క యువాన్ షేఖై. ఆ విధంగా రీఫార్మ్స్ చేస్తానని, పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ ఏర్పాటు చేస్తానని, 3 ప్రిన్సిపల్స్ ఆఫ్ డాక్టర్ సన్యాట్ సేన్ అమలు చేస్తానని ఒప్పుకున్నటువంటి వాడు దాన్ని అమలు చేయకుండా మరి మిలిటరీ తన ప్రావిన్సెస్ లో తన మంచు ఏరియాలో ఉన్న తన మిలిటరీ డిక్టేటరిజాన్ని తోటి అన్ని నేషనలిస్ట్ మరి డెమోక్రటిక్ మూవ్మెంట్స్ అణిచివేయటం మొదలుపెట్టాడు. ఎవరు? యువాన్ షేఖై. ఆ విధంగా 1911 రెవల్యూషన్ ఏదైతే మార్పు కావాలని వచ్చిందో, ఈ యొక్క చైనీ యొక్క రాజరికాన్ని తుదముట్టించి రిపబ్లికన్ వ్యవస్థ వచ్చిందో, ఆ రిపబ్లికన్ వ్యవస్థను ఫుల్ఫిల్ కాకుండానే ప్రెసిడెంట్గా ఎన్నుకోబడ్డటువంటి యువాన్ షేఖై అంటే ప్రెసిడెంట్గా చూజ్ చేసుకోబట్టి డాక్టర్ సన్యాట్ సేన్ పదవులను త్యాగం చేసి ప్రెసిడెంట్గా యువాన్ షేఖైని తాను పదవి నుంచి త్యజించి ఆ విధంగా మరి ఈ యొక్క డాక్టర్ సన్యాట్ సేన్ కలలుగన్నటువంటి రిపబ్లిక్ మరి వ్యవస్థ ముందు ఈ యొక్క ఇతని యొక్క నేషనలిజం, డెమోక్రసీ అండ్ పీపుల్స్ లైవ్లీహుడ్ అనేది ఇతను కూడా ఏమన్నాడంటే ఇతని భావజాలం ప్రకారంగా డాక్టర్ సన్యాట్ సేన్ నేషనలిజం అండ్ డెమోక్రసీ ఇమీడియట్ గా కాకుండా ఫస్ట్ మిలిటరీ గవర్నమెంట్, దాని తర్వాత ట్యూటిలాగ్ మరి గార్డెన్షిప్ గవర్నమెంట్, దాని తర్వాత కాన్స్టిట్యూషనల్ పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ 3 స్టేజీల్లో వస్తుంది. ఫస్ట్ స్టేజీలో మిలిటరీ గవర్నమెంట్ స్ట్రాంగ్ గా ఉండాలి. ఎందుకంటే
ఫారిన్ ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉన్నాయి, చైనాను ఎక్స్ప్లైట్ చేస్తుంది. కాబట్టి మరి ఫస్ట్ మిలిటరీ గవర్నమెంట్ అథారిటీ గవర్నమెంట్ ఉండాలి. దాని తర్వాత స్లోగా అథారిటేరియన్ గవర్నమెంట్ తర్వాత నెక్స్ట్ ఏంటంటే సెకండ్ స్టేజ్లో, ఫస్ట్ స్టేజ్ మిలిటరీ గవర్నమెంట్, సెకండ్ స్టేజ్లో గార్డియన్షిప్ ఉండాలి. ఆ తర్వాత కాన్స్టిట్యూషనల్ మోనార్కీ, కాన్స్టిట్యూషనల్ గవర్నమెంట్, ఆ రిపబ్లికన్ గవర్నమెంట్, ప్రజల చేతిలో ఎన్నుకోబెట్టేటువంటి గవర్నమెంట్ రావాలని చెప్పి ఈ విధంగా స్టేజ్ బై స్టేజ్ అని ఈ డాక్టర్ సన్యాడ్ సేన్ ఊహించాడు. కానీ డాక్టర్ సన్యాడ్ సేన్ యొక్క ఊహలకు అతీతంగా యువాన్ షేఖై ఎవడైతే ప్రెసిడెంట్గా ఛార్జ్ తీసుకున్నాడో, డాక్టర్ సన్యాడ్ సేన్ నుంచి అతను డిక్టేటర్గా మారిపోయి అతను ఫారిన్ కంపెనీస్ తోటి, యూరోపియన్ కంపెనీస్ కొల్యూడ్ అయ్యి చైనీయ నేషనలిస్టులు అణచడం మొదలుపెట్టాడు. కుమింగ్టన్ పార్టీ డాక్టర్ సన్యాడ్ సేన్ అణచడం, వాళ్ళను మరి ఈ యొక్క సన్ జెరోను అసాసినేట్ చేయించడం, ఆ విధంగా కుమింగ్ నేషనలిస్ట్ పార్టీని వీక్ చేయడం, మరి అతని యొక్క డిక్టేటరిజం మొదలుపెట్టడం డిక్టేటర్ పరిపాలన, మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అంటే ఏంది, తన యొక్క అధికారం పోతుంది, యువాన్ షేఖై యొక్క అధికారం పోతుంది, మరి ప్రజలకు అధికారం వస్తుంది. అట్లాంటి దాన్ని అతను ఎస్టాబ్లిష్ చేయడానికి ఇష్టం లేక ఆ యొక్క పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలని ఎవరైతే అడుగుతున్నారో వాళ్ళందరినీ అణచివేయటం మొదలుపెట్టాడు యువాన్ షేఖై. ఆ విధంగా యువాన్ షేఖై గవర్నమెంట్ నేషనలిస్టిక్ గవర్నమెంట్ అన్నారు, కానీ అది డిక్టేటరిజం కొనసాగించడం మొదలుపెట్టింది. సో ఇలాంటి టైంలో 1914లో వరల్డ్ వార్ I వచ్చింది. 1914 నుంచి 1918 మధ్యలో చైనా గవర్నమెంట్ వరల్డ్ వార్లో పార్టిసిపేట్ అయింది. వరల్డ్ వార్లో మరి ఈ అలైడ్ పవర్స్కు ఇంగ్లాండ్, మరి ఈ అలైడ్ పవర్స్కు తన యొక్క శ్రామిక శక్తిని, గవర్నమెంట్ ప్రజాశక్తిని మరి ఈ వరల్డ్ వార్ వన్కు మరి ఇంపీరియలిస్ట్కు అంటే ఈ యొక్క ఇంగ్లాండ్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా వీటికి సపోర్ట్గా మరి ఇంకా సపోర్ట్గా నిలిచి తన మెన్, లేబర్ అండ్ ఆర్థికంగా అన్నిటిలో ఈ అలైడ్ పవర్స్కు మరి సాయం చేయడం జరిగింది. చైనా సాయం చేస్తూ చైనా కూడా కొంత ఎక్స్పెక్ట్ వార్ తర్వాత కొంత ఈ యొక్క గెలుపొందిన దేశాలు తమ కొంత రాయితీలు ఇస్తారని చెప్పి నమ్మింది. అట్లనే ఈ వరల్డ్ వార్ వన్లో జపాన్ కూడా పార్టిసిపేట్ అయింది. జపాన్ కూడా ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయింది. కాబట్టి ఈ ఇండస్ట్రియలైజ్డ్ కంట్రీ అయిన మిలిటరీ డిక్టేటరిజం ఉన్నటువంటి జపాన్లో కూడా మిలిటరీ బాగా డిక్టేటర్స్ అధికారంలోకి వచ్చారు. మిలిటరీ ఈ జపాన్ కూడా ఇంపీరియలిజం, యూరోపియన్ ఇంపీరియలిస్ట్ లాగా మరి చైనాలో షాంటుంగ్ అనే ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకురావాలి. షాంటుంగ్ లియోటెన్ దీపకల్పం షాంటుంగ్ అనే ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకురావాలని చెప్పి ప్రయత్నం చేయటము. ఆ విధంగా జపాన్ కూడా ఈ యువాన్ షేఖైకి సపోర్ట్ చేయటము, ఇది ఆర్మీ ట్రైనింగ్ అని దానికి సపోర్ట్ చేయటము, యువాన్ షేఖై జపాన్తో మంచిగా ఉండటము. సో ఆ విధంగా జపాన్ ఇంపీరియలిజాన్ని ఎంకరేజ్ చేయటం కొంతవరకు. సో దానితో ఆర్థిక సాయం తీసుకోవడం. సో ఇది మరి ఈ జపాన్ ఈ వరల్డ్ వార్ వన్లో మరి ఈ యూరోపియన్ పవర్స్, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా వాటి స్పియర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సెస్ మండలాలే కాకుండా ఈ యొక్క మరి ఈ మండలాల్లో కాకుండా జపాన్ కూడా మరి ఈ షాంటుంగ్ అనే ప్రాంతాన్ని
ప్రాంతంలో తమ ఆధీనంలో రైల్వేలు నిర్మించాలని, ఈ యొక్క చైనాలో తమ ఆధిపత్యంలో చెలాయించాలని చెప్పి జపాన్ కలలుగంటూ జపాన్. సో ఈ విధంగా జపాన్ వరల్డ్ వార్లో మరి జపాన్కు సో ఈ మంచు గవర్నమెంట్ జపాన్ను అనసలేక మరి యువాన్ షేకై కూడా జపాన్కు సహాయంగా మరి పరస్పరం సహాయం చేసుకోవడం, జపాన్ నుంచి మిలిటరీని ఎక్విప్మెంట్స్ కొనడం, మరి అతని యువాన్ షేకై తన యొక్క ఆర్మీని బాగా బలిష్టంగా చేసుకోవడం, డాక్టర్ సన్ యాట్ సెన్ ప్రిన్సిపల్స్ను ఇంప్లిమెంట్ చేయకుండా మరి ఈ యొక్క రాజరికాన్ని రద్దు చేసి తనే ప్రెసిడెంట్ అయ్యి సర్వాధికారం తన చేతిలోనే ఉంచుకోవటం జరిగింది. ఆ విధంగా 1911 యొక్క రివోల్ట్ 1911 రెవల్యూషన్ ఫెయిల్యూర్ అయి యువాన్ షేకై బలంగా డిక్టేటర్గా ఎమర్జ్ అయింది. దానిగా ఈ యువాన్ షేకై డిక్టేటర్గా ఎమర్జీ కావడానికి వ్యతిరేకంగా మళ్ళీ కొన్ని ఈ డాక్టర్ సన్ యాట్ సెన్ అనుయాయులు, సీక్రెట్ ఆర్గనైజేషన్స్ పెట్టుకున్నటువంటి అతని యొక్క ఫాలోవర్స్ అందరు కలిసి మరి యువాన్ షేకైకి వ్యతిరేకంగా మళ్ళా మరి 1913లో సెకండ్ రివోల్ట్ 1911 మళ్ళీ 1913లో సెకండ్ రివోల్ట్ మొదలు పెట్టారు. యువాన్ షేకైకి వ్యతిరేకంగా, అతని యొక్క డిక్టేటరిజం వ్యతిరేకంగా. సో ఆ విధంగా చైనాలో నేషనలిస్ట్ భావాలు యువాన్ షేకైకి వ్యతిరేకంగా నేషనలిస్ట్ భావాలు ఉన్నటువంటి యొక్క సీక్రెట్ ఆర్గనైజేషన్ నడిపేటువంటి యొక్క కొమింగ్టన్ నేషనలిస్ట్ భావాలు ఉన్నటువంటి యొక్క వాళ్ళందరూ గుమిగూడి ఈ యొక్క యువాన్ షేకైని తొలగించాలనే యొక్క ప్రయత్నం చేయడం జరిగింది. సో ఈ విధంగా మరి వరల్డ్ వార్ వన్లో పార్టిసిపేట్ అయిన చైనా తనకు కొంత రాయితీలు యూరోపియన్ పవర్స్ ఇస్తాయని నమ్మింది. కానీ వరల్డ్ వార్ వన్ పీరియడ్లో చైనాలో ఇంకా డెవలప్మెంట్స్ ఏంటంటే ఎకనామిక్ సోషల్ చేంజెస్ ఏమవుతున్నాయంటే ఈ యొక్క రీజనల్ ట్రేడర్స్ మర్చెంట్స్ బాగా బలపడటం, వాళ్ళు కూడా కొంత ఇన్వెస్ట్మెంట్ను రైల్వేలో వాటిల్లో మిగతా వాటిలో ఇన్వెస్ట్ చేయటం, ఆ విధంగా బయటి దేశాల ఇన్వెస్ట్మెంట్ను బైకాట్ చేయటం, స్వదేశీ మర్చెంట్స్ను తోడ్పడటం, ఇతోధికంగా వాళ్ళకు ఎంకరేజ్ చేయటం. ఇలాంటి సమయంలో ఇలా జరుగుతున్నటువంటి సమయంలో మరి 1913లో ఈ రెవల్యూషనరీ యాస్పెక్ట్స్ ఫెయిల్ అయిన తర్వాత యువాన్ షేకై యొక్క ఈ స్వార్థానికి బలైపోయినటువంటి 1911 రెవల్యూషన్ ఫెయిల్యూర్ కావటం, మరి యువాన్ షేకై యొక్క బలమైనటువంటి యొక్క రీజనలిజం ఆర్ మంచు గవర్నమెంట్ సపోర్ట్ చేసి గవర్నమెంట్ను మరి మంచులను తొలగించి తనే ప్రెసిడెంట్ అయి సర్వాధికారాన్ని తన చేతుల్లో పెట్టుకొని మరి మిగతా వారిని అనచడం మొదలుపెట్టాడు. ఆ విధంగా మరి 1911 రెవల్యూషనరీ ఐడియాలజీ అంతా ఫెయిల్ కావడం జరిగింది. ఆ విధంగా ఫెయిల్ అయిన తర్వాత యువాన్ షేకైకి వ్యతిరేకంగా చైనాలో మరి నేషనలిస్ట్ మూవ్మెంట్ ఆర్ ప్యాట్రియాటిక్ మూవ్మెంట్ ఇంకా తీవ్రతరమయ్యి మరి చైనాలో చైనా ఒకవైపు వరల్డ్ వార్ వన్, ఇంకోవైపు మర్చెంట్స్. ఈ వరల్డ్ వార్ వన్లో ఈ ఫారిన్ కంట్రీస్ అన్ని, ఇది ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, మిగతా దేశాలన్నీ, ఈ అలైడ్ అమెరికా, రష్యా, ఈ దేశాలు అన్నీ కూడా తమ యొక్క వాటిల్లో ఇంపీరియలిజం, వాటిల్లో ఎక్స్ప్లాయిటేషన్ చేయటం, చైనాను తమ యుద్ధంలో మునిగిపోయి ఉండటంతో చైనా దేశంలోకి తమ దిగుమతులను
రప్పించలేకపోవడంతో చైనాలో ఒక మర్చెంట్ న్యూ ఇంటలెక్చువల్స్ గ్రూప్, న్యూ ఎడ్యుకేషన్ తోటి న్యూ ఇంటలెక్చువల్ గ్రూప్ మర్చెంట్స్ బలంగా కావడం, ప్రావిన్షియల్ అధికారులు, ప్రొవిన్షియల్ మిలిటరీ అధికారులు, ప్రొవిన్షియల్ అధికారులు బాగా బలంగా కావటం, ప్రొవిన్షియల్ అటానమీని కావాలని కోరుకోవటం, మరి యువాన్ షేకై ప్రొవిన్షియల్ అటానమీని తీసేస్తూ మరి ఫారెన్ కంపెనీస్కు సపోర్ట్ చేయటం మొదలుపెట్టాడు యువాన్ షేకై. వాళ్ళ సపోర్ట్ తోటి మిగతా వాళ్ళందరూ కూడా రెవల్యూషనరీ ఆర్గనైజేషన్, డాక్టర్ సన్ యాట్ సెన్ అనుయాయుల యొక్క ఆర్గనైజేషన్ను అణచివేయటం మొదలుపెట్టాడు. సో యువాన్ షేకై దానికి వ్యతిరేకంగా ఈ రెవల్యూషన్ ఆర్గనైజేషన్స్ వాళ్ళు 9 నేషనలిస్ట్ పార్టీ వాళ్ళందరూ ఏకమై మరి ఈ యొక్క 1917లో యువాన్ షేకైని మరి గద్దె దింపడం దారితీసింది. అయితే ఈ విధంగా వరల్డ్ వార్ 1లో జరిగిన డెవలప్మెంట్స్, వరల్డ్ వార్ 1 తర్వాత ట్రీటీ ఈ సంధి జరిగింది. ఏది ఓడిపోయిన దేశాలకు గెలుపొందిన దేశాలకు వర్సేల్స్ అనే ప్యారిస్ పట్టణంలో ఉన్నటువంటి వర్సేల్స్ అని రాజ అద్దాల మేడంలో రాజభవనంలో మరి సంధి జరిగింది. ఆ వర్సేల్స్ సంధిలో మరి ఈ యొక్క జపాన్, అంతకుముందే జపాను మరి ఈ చైనాకు సపోర్ట్ చేస్తుందని చెప్పి చైనాలో ఈ యొక్క రెవల్యూషన్ ఆర్గనైజేషన్స్ ను సప్రెస్ చేయడానికి యువాన్ షేకై సపోర్ట్గా ఆర్మీ అర్సనల్ తోటి సపోర్ట్గా ఉంది. కాబట్టి ఈ జపాన్ కు తోడ్పాటుగా మరి యువాన్ షేకై మరి ఈ జపాన్కు సపోర్ట్ చేయటము మొదలుపెట్టాడు. సో దాంతో ఈ యొక్క జపాన్ కూడా ఇంపీరియలిస్ట్ కంట్రీగా ఎదగాలని, జపాన్ కూడా ఈ ముత్సోయిడ్ చక్రవర్తులతో మోడర్నైజ్ అయ్యి ఏషియాలో బలమైన కంట్రీగా ఎమర్జ్ అయింది. అట్లాంటి బలమైన కంపెనీ, బలమైన దేశమైనటువంటి జపాన్ కూడా కొన్ని కాలనీస్ కావాలి, కొన్ని ఓపెనింగ్స్ కావాలి. ఎందుకు? అక్కడ జపాన్లో పాపులేషన్ బాగా పెరిగింది. మరి జపాన్ దేశంలో ఉన్న పాపులేషన్కు సరిపోయేటువంటి మైగ్రేషన్స్ సరిపోయేటువంటి ఈ యొక్క ఏరియా కావాలి, మరి టెరిటోరియల్ భూభాగాలు కావాలి. పాపులేషన్ మరి కొత్త ఏరియాలో సెటిల్ కావడానికి భూభాగం కావాలి. ఆ విధంగా జపాన్ దేశం కూడా ఇంపీరియలిస్ట్ దేశంగా మారటం జరిగింది. అయితే ఇంపీరియలిస్ట్ దేశంగా మారేటువంటి జపాన్కు ఎవరు అడ్డు వస్తున్నారంటే యూరోపియన్స్ ఆల్రెడీ తన ప్రభావ మండలాలను ఏర్పాటు చేసుకొని జపాన్ ఇంపీరియలిజాన్ని అడ్డుకోవటం మొదలు పెడుతున్నారు. ఆ విధంగా జపాన్ ఇంపీరియలిజానికి సామ్రాజ్యవాదానికి మరి తెరలేపినప్పుడు ఈ యూరోపియన్ కంపెనీస్ ఆల్రెడీ సామ్రాజ్యవాదంలో చైనాను ఎక్స్ప్లైట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మరి విదేశీయ కంపెనీలు ఈ యొక్క జపాన్ అధికారాలకు అధికారాలను మరి ఆగడాలు నిరోధించేటట్టుగా తయారైంది. ఆ విధంగా యువాన్ షేకై ఈ యొక్క వీళ్ళకు ఎవరికి యూరోపియన్ సపోర్ట్ చేయటం, వాళ్ళ నుంచి వాళ్ళతో రైల్వేలు కట్టించడం, మరి ప్రొవిన్షియల్ మర్చెంట్స్ కట్టిన రైల్వేస్ ను నేషనలైజ్ చేయటం, ఊచంగ్లో జరిగినటువంటి రివోల్ట్ తోటి మరి ఈ ప్రొవిన్షియల్ యొక్క ప్రాంతాలు ఇండిపెండెన్స్ ప్రకటించుకోవడం, మరి ఆ తర్వాత యువాన్ షేకై అధ్యక్షుడిగా కాంప్రమైజ్ కావటం, కాంప్రమైజ్ అయ్యి డాక్టర్ సన్ యాట్ సెన్ పదవిని వదులుకోవటం, యువాన్ షేకై మరి పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ రిపబ్లిక్ ను ఎస్టాబ్లిష్ చేస్తానని అతను రిపబ్లిక్ ను పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ను మరి ఏర్పాటు చేసే ఉద్దేశం లేకుండా ఎవరైతే పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలని అడుగుతున్నారో వాళ్ళందరినీ తుదముట్టించడం మొదలుపెట్టాడు యువాన్ షేకై అధ్యక్షుడుగా. అతని యొక్క అధికారం ఏమాత్రం తగ్గకుండా సర్వాధికారి తనే ఉండాలని చెప్పి రిపబ్లిక్ వ్యవస్థ స్థాపించాలన్నటువంటి రిపబ్లిక్ వ్యవస్థకు
కాంప్రమైజ్గా జరిగినటువంటి అగ్రిమెంట్ బిట్వీన్ ది డాక్టర్ సన్యాట్ సేన్, యువాన్ షేఖై మధ్యలో జరిగినటువంటి అగ్రిమెంట్ను తోసిపుచ్చి తనే సర్వాధికారిగా మరి తన మిలిటరీ వార్ లార్డిజం అంటే మిలిటరీ అధికారంతో మొత్తం మిగతా రెవల్యూషనలిస్టులు నేషనలిస్టులు అనచడం మొదలుపెట్టాడు. ఎవరు? యువాన్ షేఖై. ఏదేమైతే మొత్తం మీద ఈ యువాన్ షేఖై ఈజ్ ది ఫౌండర్ ఆఫ్ వార్లార్డిజం. అంటే వార్లార్డిజం అంటే ప్రొవిన్షియల్ మరి మిలిటరీ అధికారులు, మిలిటరీ ఎవరి చేతిలో అయితే ఉంటుందో వాళ్ళు తమ అధికారాన్ని పూర్తిగా చలాయించడం, దాన్ని వార్లార్డిజం. ప్రొవిన్షియల్ అధికారులు మరి సెంట్రల్ అధికారి అయినటువంటి యువాన్ షేఖై తన ఆధిపత్యాన్ని మరి ఈ నార్త్ చైనాలో ఉన్నటువంటి ఆర్మీ యొక్క సపోర్ట్ తోటి తను మరి డాక్టర్ సన్యాట్ సేన్ యొక్క ఆర్మీని ఓడించడం, ఆర్మీ కాన్ఫ్లిక్ట్ కావటం, దాంతో డాక్టర్ సన్యాట్ సేన్ ఈ యొక్క కాన్ఫ్లిక్ట్ను లేకుండా తనే పదవి త్యాగం చేసి యువాన్ షేఖైని అధ్యక్షునిగా ప్రకటిస్తే అతను మళ్ళీ ఈ నేషనలిస్ట్ భావాలకు, ఈ తుంగునుంగి భావాలకు తిలోదకాలిచ్చి తనే సర్వాధికారిగా ప్రయత్నం చేయటం, ఈలోగా వరల్డ్ వార్లో పార్టిసిపేట్ కావటం, వరల్డ్ వార్లో ట్రీటీ ఆఫ్ వర్సైల్స్ సంధి జరగటం, వరల్డ్ వార్ తర్వాత వర్సైల్స్ సంధిలో ఈ యొక్క జపాన్ ఏం చేసిందంటే షాంటంగ్ అనే ప్రాంతం, జర్మనీ ప్రాంతాన్ని, షాండంగ్ ప్రాంతము జర్మనీ ప్రాంతాన్ని ఈ యొక్క జపాన్ సైన్యం మరి పంపి ఆ జర్మన్ అధికారాన్ని మొత్తం తుదముట్టించి ఆ ప్రాంతాన్ని తన ఆధీనంలోకి తీసుకొచ్చుకుంటుంది. ఒక జర్మన్ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకొచ్చినటువంటి షాండోంగ్ అనే ప్రాంతం తమ ఆధీనంలో ఉండాలని చెప్పి వర్సైల్ సంధిలో డిమాండ్ చేయటం, అది కాకుండా ఇంకా 21 డిమాండ్స్, ఇంకా అది కాకుండా వర్సైల్ సంధిలో జపాన్ 21 డిమాండ్లు పెట్టింది. ఇది ఈ శాంతి సంధి, వర్సైల్ శాంతి సంధి సమావేశంలో 21 డిమాండ్స్ చైనా మీద పెట్టింది. చైనా మీద మరి ఈ పెద్ద మనుషుల ఒప్పందం, వర్సైల్ సంధి ఒప్పందంలో పెద్ద మనుషుల ముందర పెడితే ఈ ఇంపీరియలిస్ట్ ఎవరైతే ఉందో ఇంగ్లాండ్, ఫ్రాన్స్, అమెరికా, రష్యా వీళ్ళందరూ కూడా జపాన్ సపోర్ట్ చేశారు, కానీ ఏ ఒక్కరు కూడా చైనాకు సపోర్ట్ చేయలేదు. సో ఆ విధంగా మరి జపాన్ యొక్క 21 డిమాండ్లు ఏం చేయాలంటే 21 డిమాండ్లు జపాన్కు చైనా దేశము దాదాపుగా దాసోహము, కొన్ని ఏరియాలు ఆల్రెడీ యూరోపియన్ కంపెనీలకు దాసోహం, ఇంగ్లాండ్, ఫ్రాన్స్కు, మరి అమెరికా, రష్యా ఈ ప్రాంతాలు కొన్ని మరి ఆల్రెడీ యూరోపియన్ డామినేషన్ కింద ఉన్నాయి. మరి ఇప్పుడు జపాన్ డామినేషన్ కింద కూడా వెళ్ళిపోతున్నాయి. సో ఆ విధంగా ఇంపీరియలిస్ట్ ఎవరైతే ఉందో యూరోపియన్లు, విదేశీయులు జపాన్కు అనుకూలంగా 21 డిమాండ్స్ను వాళ్ళు ఒప్పుకోవటం జరిగింది. ఆ విధంగా చైనా యొక్క సార్వభౌమత్వానికి, సమగ్రతకి, ఇంటిగ్రిటీకి మరి అవమానం జరుగుతుంది ఆ యొక్క శాంతి చర్చలలో. సో ఆ విధంగా చైనా దేశము జపాన్ యొక్క 21 డిమాండ్స్ను ఇంపీరియలిస్ట్ సపోర్ట్ చేయటం, చైనా మీద దాని యొక్క 21 డిమాండ్స్, దాని 21 డిమాండ్స్ను ఒప్పుకునేటట్టుగా చైనా మీద బలవంతంగా రుద్దటం, బలవంతంగా చైనా యొక్క గవర్నమెంట్ బలవంతం పెట్టి దాని మీద 21 డిమాండ్స్ను మరి ఒప్పుకునేటట్టు చేయటం, సో ప్రెషరైజ్ చేయటం. దాంతో ఆ పోయినటువంటి డెలిగేషన్, శాంతి చర్చలకు పోయినటువంటి డెలిగేషన్ ఏదైతే ఉందో ఆ డెలిగేషన్ కూడా ఈ యొక్క శాంతి చర్చల్లో పాల్గొని ఈ అవమానానికి, అవహేళనకు గురి కావటం మొదలుపెట్టింది. ఈ లోపున ఆ శాంతి చర్చల్లో ఈ చైనా దేశానికి బాగా అవమానం జరుగుతున్నట్టుగా మరి చైనా దేశ ప్రజలకు తెలియవచ్చింది. సో ఆ విధంగా చైనా దేశ ప్రజలకు ఎప్పుడైతే తెలియవచ్చిందో, చైనా దేశంలో ఉన్నటువంటి పెకింగ్ యూనివర్సిటీ
పెకింగ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి యొక్క యూనివర్సిటీ విద్యార్థులు 1, 2, 3 తేదీల్లో మీటింగ్లు పెట్టుకున్నారు. ఆ తర్వాత మరి మిగతా కాలేజ్ స్టూడెంట్స్తో కలిపి మే 4th నాడు పెద్ద మే 4th మూమెంట్, స్టూడెంట్స్ మూమెంట్ చైనా యొక్క ప్రాదేశిక సమగ్రతను మరి అవమానానికి వ్యతిరేకంగా జపాన్ యొక్క 21 డిమాండ్స్ను మరి వాళ్ళు ఇది శాంతి చర్చలలో ఒప్పుకోవడానికి వ్యతిరేకంగా మే 4th మూమెంట్, స్టూడెంట్స్ మూమెంట్, బలమైన మూమెంట్ చైనా స్ట్రీట్స్లలో, చైనా యొక్క మరి దారుల పెకింగ్ క్యాపిటల్ చైనా యొక్క పట్టణంలో, చైనా యొక్క పెకింగ్ రాజధాని పట్టణంలో స్ట్రీట్స్లలో పెద్ద స్టూడెంట్ డిమాన్స్ట్రేషన్, పెకింగ్ యూనివర్సిటీ స్టూడెంట్స్, మిగతా 13 అదర్ కాలేజెస్ స్టూడెంట్స్ డిమాండ్స్, స్టూడెంట్స్తో పాటు కలిసి మర్చెంట్స్తో పాటు కలిసి ఇంటలెక్చువల్స్తో పాటు జెంట్రీ పెద్దలు, పీజెంట్స్, రైతులు, వర్కర్లు, ట్రేడర్స్, మరి ఇంటలెక్చువల్స్ అందరూ కూడా కలిసి చైనాకు జరిగేటువంటి అవమానానికి వ్యతిరేకంగా పెద్ద మూమెంట్, దాన్ని మే 4th మూమెంట్ అంటారు. మే 4th నాడు మొత్తం చైనా దేశము రాజధాని మొత్తం ప్యారలైజ్ అయిపోయింది. మొత్తం మాస్ మూమెంట్ మొదలైంది. స్టూడెంట్స్తో మొదలైనటువంటి మూమెంట్ మాస్ మూమెంట్గా చైనాకు వ్యతిరేకంగా చైనా మీద రుద్దబడేటువంటి యొక్క అవమానమైన సంధులకు అగ్రిమెంట్ తెలపడానికి ఇంపీరియలిస్టు అందరూ కలిసి చైనాకు అవహేళన సంధుల మీద సంతకం చేయాలని ఫోర్స్ చేయటం మొదలుపెట్టారు. సో దానికి వ్యతిరేకంగా మే 4th మూమెంట్ చైనాలో మరి పెకింగ్ స్ట్రీట్స్లలో పెద్ద బలమైన మూమెంట్ మొదలైంది. పెద్ద బలమైన మాస్ మూమెంట్, స్టూడెంట్స్ మూమెంట్తో మొదలై అన్ని రకాల ప్రజలు, పీజెంట్స్, జెంట్రీ, మరి వర్కర్స్, మరి మీకు అన్ని రకాల ప్రజలు జైన్ కావడంతో పెద్ద మాస్ మే 4th ఇంటలెక్చువల్ మూమెంట్ మొదలైంది. చైనాను అవహేళన నుంచి మరి విముక్తి పొందించాలి అనేది పెద్ద మూమెంట్ మొదలైంది. దాన్ని మే 4th మూమెంట్ అంటారు. మే 4th మూమెంట్ పెద్ద మూమెంట్గా బయలుదేరింది. మే 4th 1912 మే 4th మూమెంట్ జరిగింది. ఈ మే 4th మూమెంటే మరి ఈ యొక్క చైనా దేశంలో మరి ఎలాంటి గవర్నమెంట్ రావాలి మరి అనేటువంటి చర్చకు బయలుదేరింది. చర్చలు లిటరరీ అసోసియేషన్స్, మరి రివైవల్ ఆఫ్ చైనా అసోసియేషన్స్, ప్యాట్రియాటిక్ అసోసియేషన్స్, మరి అన్ని రకాల ప్రజలు డిబేట్స్, డిస్కషన్స్, ఎలాంటి గవర్నమెంట్ కావాలి, ఎలాంటి గవర్నమెంట్ అయితే చైనాను ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేస్తుంది, ఎలాంటి గవర్నమెంట్ కావాలని డిబేట్స్, డిస్కషన్స్, రివైవల్ అండ్ అలాంటి రినైజాన్స్ అనేటువంటి ఒక పదాలతోటి న్యూ ఐడియాలజీ మరి పైకి వచ్చింది. న్యూ ఐడియాలజికల్ డిస్కషన్స్ మొదలుపెట్టారు. ఈ ఐడియాలజికల్ డిస్కషన్లో మరి వివిధ పార్టీలు, వివిధ ఐడియాలజీస్ బయటకు వచ్చినాయి. ఆ విధంగా కొంతమంది కొందరు ఈ డిక్టేటర్ గవర్నమెంట్ ఇది ఈ యొక్క యువాన్ షేఖై లాగా మిలిటరీ గవర్నమెంట్ మొదలుండాలని, ఈ యొక్క డాక్టర్ సన్యాట్ సేన్ కూడా మిలిటరీ గవర్నమెంట్ మొదలుండాలని, తర్వాత డెమోక్రసీ రావాలని, తర్వాత ఆ డెమోక్రసీ కూడా ఫస్ట్ స్టేజ్లో మిలిటరీ గవర్నమెంట్, గట్టి గవర్నమెంట్ ఉండాలని, ఆ తర్వాత సెకండ్ స్టేజ్లో మరి ఈ యొక్క టుటెలాగ్ ఉండాలని, అంటే గార్డెన్షిప్ ఉండాలని. ఒకసారి ప్రజలంతా ట్రైన్డ్ కాలేదు కాబట్టి రిపబ్లిక్ ఇమీడియట్గా సాధించడం ప్రమాదకరం అని చెప్పి టుటెలాగ్ గవర్నమెంట్ ఉండాలి. ఆ తర్వాత రిపబ్లిక్గా ఏర్పడాలని చైనా యొక్క పితామహుడు ఈ యొక్క 1911 రెవల్యూషన్ యొక్క పితామహుడు అయినటువంటి డాక్టర్ సన్యాట్ సేన్ అనుయాయులు ఈ నేషనలిస్ట్ పార్టీగా, కొమింటన్ పార్టీగా ఎమర్జ్ అయ్యారు. మరి చైనా ప్రాబ్లమ్స్ను
చైనాను ఇలాంటి ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడానికి ఎలాంటి గవర్నమెంట్ కావాలనే అటువంటి ఒక డిస్కషన్ డిబేట్స్లలో నుంచి మే 4th మూమెంట్ నుంచే ఆవిర్భవించింది 1921లో ఈ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా. ఫస్ట్ కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ చైనా ఏంటి, ఈ మే 4th మూమెంట్ నుంచి ప్రాబ్లమ్స్, చైనాలో ఉన్నటువంటి ఈ ప్రాబ్లమ్స్, సోషియో ఎకనామిక్ క్రైసిస్, ఇంపీరియలిస్ట్ ఎక్స్ప్లైటేషన్, ఇవన్నిటినీ మరి తుదముట్టించాలంటే రష్యాలో జరిగినటువంటి బోల్షివిక్ రెవల్యూషన్, కమ్యూనిస్ట్ రెవల్యూషన్ లాగా కమ్యూనిస్ట్ పార్టీలు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో కమ్యూనిస్టులు మరి ఈ విధంగా వివిధ పార్టీలు మిలిటరీ సుపీరియారిటీ తోటి యువాన్ షేక్ బలంగా ఉన్నాడు కాబట్టి మిలిటరీని చేర్చుకోవటం మొదలుపెట్టారు. ఈ విధంగా కమ్యూనిస్టులు మిలిటరీని సంపాదించుకున్నారు. కొమింటాంగ్ అనే పార్టీ, నేషనలిస్ట్ పార్టీ, ఈ డాక్టర్ సన్యాసిన్ అనుయాయులు అనేటువంటి కొమింటాంగ్ పార్టీ, ఆ కొమింటాంగ్ నేషనలిస్ట్ పార్టీ అనుయాయులు కూడా మిలిటరీని గ్యాదర్ చేసుకున్నారు. ఈ విధంగా పార్టీలన్నీ డివైడ్ అయిపోయినాయి. ఈ విధంగా నేషనలిస్ట్ పార్టీ డివైడ్ అయిపోయింది. మరి యువాన్ షేక్ మరి ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ ఇష్టం లేక డిక్టేటరిజాన్ని, మిలిటరీ సపోర్ట్ తోటి డిక్టేటరిజాన్ని చైనాలో ఎస్టాబ్లిష్ కావటం, మరి ఈ పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలనేటువంటి సంజరన్ను మరి ఎలక్షన్ జరిపి సంజరన్ను మెజార్టీతో ఎన్నుకోబడినటువంటి సంజరన్ ప్రెసిడెన్షియల్ సంజరన్ను చంపించడం జరిగింది. ఆ విధంగా ప్రైమ్ మినిస్టర్ సంజరన్ను చంపించడం, యువాన్ షేక్ ఆ విధంగా అధికారాన్ని అంతా కూడా తన స్వాధీనంలోకి తీసుకొని రావటం, అతనికి వ్యతిరేకంగా ఈ రెవల్యూషనరీ పార్టీస్, డాక్టర్ సన్యాట్ సేన్ అనుయాయులు, డాక్టర్ సన్యాట్ సేన్ తర్వాత వచ్చినటువంటి యంగ్ జనరేషన్స్ అన్ని కూడా కొమింటాంగ్ పార్టీ అనేటువంటి ఒక పార్టీని స్థాపించారు. చైనాలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి రెండు పార్టీలే ఎమర్జ్ అయినాయి. ఒకటి బలమైనటువంటి మే 4th మూమెంట్, చైనా ప్రాదేశిక సమగ్రతను, ఇంటిగ్రిటీని కాపాడాలని మే 4th ఇంటలెక్చువల్ మూమెంట్, మరి ఈ అవహేళనకు గురిగా అయినటువంటి చైనాను లిబరేట్ చేయాలని చెప్పి మే 4th మూమెంట్, స్టూడెంట్స్ మూమెంట్, ఇంటలెక్చువల్ మూమెంట్ మొదలైంది. సో ఆ విధంగా మే 4th మూమెంట్ తోటి ఆ పోయినటువంటి డెలిగేషన్, వర్సేల్ సంధిలో పోయినటువంటి డెలిగేషన్ ఎవరైతే అయినో ఆ డెలిగేషన్ వర్సేల్ సంధి డెలిగేషన్ నుంచి వాళ్ళు తప్పుకున్నారు, వాకౌట్ చేశారు. ఆ విధంగా మరి ఈ మొదటి సక్సెస్ ఏంటంటే డెలిగేషన్, దాన్ని సైన్ చేయకుండానే డెలిగేషన్ వాకౌట్ చేసి అందులో ఉన్నటువంటి మెంబర్స్ అందరూ తిరిగి రావడం మరి మొదలుపెట్టారు. ఈ విధంగా చైనాలో మరి డాక్టర్ సన్యాట్ సేన్ మరి ఫౌండర్ ఆఫ్ ది నేషనలిస్ట్ పార్టీ, కొమింటాంగ్ పార్టీ నేషనలిస్ట్ పార్టీని ఇతను ఏంటంటే 3 స్టేజ్ల్లో మెంబర్స్ ఉండాలన్నాడు. కొమింటాంగ్ పార్టీలో 3 స్టేజ్లో మెంబర్స్ ఏంటంటే ఫౌండర్ మెంబర్స్ అని, ఎవరైతే ఫౌండర్ మెంబర్స్ అని ఒకరు ఎప్పుడు కంటిన్యూస్గా ఈ పార్టీని ఫౌండ్ చేసినటువంటి వాళ్ళు ఫౌండర్ మెంబర్స్ అని. దాని తర్వాత రెండో స్టేజ్లో ఉన్నటువంటి మెంబర్స్ ఎవరంటే అసోసియేట్ మెంబర్స్ అని, ఆ తర్వాత ఆర్డినరీ మెంబర్స్ అని 3 రకాల మెంబర్స్ ఈ కొమింటాంగ్ పార్టీలో మెంబర్స్గా ఉండాలన్నారు. అయితే డాక్టర్ సన్యాట్ సేన్ యొక్క మిత్రుడు ఎవరైతే ఉన్నారో అతను దీన్ని 3 స్టేజీల్లో ఉండేటువంటి సభ్యత్వం, కొమింటాంగ్ పార్టీ సభ్యత్వం దాన్ని వ్యతిరేకించాడు. ఆ విధంగా డాక్టర్ సన్యాట్ సేన్ వ్యతిరేకంగా మరి కొన్ని ఈ డెమోక్రటిక్ పందాను సూట్ చేసుకున్నటువంటి ఈ రెవల్యూషనరీ పార్టీలో డాక్టర్ సన్యాట్ సేన్ తోటి చేతులు కలిపి ముందు పార్టీ ఏర్పాటు చేసినటువంటి వాడు డివైడ్ అయ్యి ఏర్పాటైనాడు. సో ఆ విధంగా మరి
పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ని ఏర్పాటు చేయాలనేటువంటి ఐడియాలజీతో ఉన్నటువంటి యొక్క సన్ జెరోన్ను మరి అతను చంపించడం, ఈ విధంగా ఈ కొమింగ్టన్ పార్టీ వివిధ గ్రూపులుగా తయారు కావటం, మరి బలహీనపడటం, యువాన్ షేక్ అయి బలంగా ఉండటం, యువాన్ షేక్ అయి పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ను తనకు ఈ ఉద్దేశం లేకుండా ఎవరైతే పార్లమెంటరీ ఫామ్ ఆఫ్ గవర్నమెంట్ కావాలని అడుగుతున్నారో వాళ్ళందరినీ తుదముట్టించడం, మరి యువాన్ షేక్ డిక్టేటర్గా ఎమర్జ్ కావడం మొదలైంది. సో ఇలాంటి యొక్క సందర్భంలో మరి ఈ యొక్క వివిధ ఆర్గనైజేషన్స్, పార్టీ సిస్టమ్స్ చైనాలో ఎమర్జ్ అయినాయి. ఈ పార్టీలో కొమింగ్టన్ పార్టీ ఒకటి, కమ్యూనిస్ట్ పార్టీ ఒకటి. చైనాను ఈ యొక్క యువాన్ షేక్ డిక్టేటర్షిప్ నుంచి మరి ఈ డిక్టేటర్షిప్ నుంచి మరి ఈ చైనాను లిబరేట్ చేయడానికి వివిధ పార్టీలు, ఐడియాలజీస్ ఎమర్జ్ అయ్యి దాంట్లో ఈ ఐడియాలజీలో మరి ఈ వివిధ రకాల ఐడియాలజీస్ ఎమర్జ్ అయ్యి ఈ ఐడియాలజీ ప్రకారంగా కొమింగ్టన్ పార్టీ, కమ్యూనిస్ట్ పార్టీ రెండు పార్టీలు ఏర్పడ్డాయి, బలమైన పార్టీలుగా. కమ్యూనిస్ట్ పార్టీ 1921లో వచ్చింది. మే 4th మూమెంటే కమ్యూనిస్ట్ పార్టీలు, అన్ని పార్టీలు అంటే పీపుల్స్ లైవ్లీవుడ్, అందరికీ ఆహారం. ఈ ఇంపీరియలిస్ట్ ఏం చేశారంటే చైనాలో ఉన్న ఫారినర్స్ ఈ చైనాలో ఫుడ్ గ్రెయిన్స్ పండించకుండా కమర్షియల్ క్రాప్ పండించాలని ఎంకరేజ్ చేయడంతో ఫుడ్ స్కేర్సిటీ మొదలైంది. ఎక్కడ చైనాలో ఫుడ్ స్కేర్సిటీ మొదలై చైనాలో, నార్త్ చైనాలో ముఖ్యంగా ఫుడ్ స్కేర్సిటీ మొదలై ఆకలి బాధలతో ఎంతో మంది చైనీయులు నార్త్ చైనాలో చనిపోవడం జరిగింది. సో ఈ విధంగా ఫ్యామిన్స్ రావడం జరిగింది. ఈ యొక్క కమర్షియలైజేషన్ ఆఫ్ ది క్రాప్స్ని ఎంకరేజ్ చేయడంతో ఈ ఫుడ్ స్కేర్సిటీ మొదలై ఎంతో మంది ప్రజలు ఆకలి బాధలకు చనిపోవడం మొదలుపెట్టారు. సో ఈ విధంగా మరి ఇంపీరియలిస్ట్ ఇంపీరియలిస్ట్ భావాలకు సపోర్ట్ చేసినటువంటి యువాన్ షేక్ మరి యువాన్ షేక్ అయిని తుదముట్టించాలని మరి ఈ యొక్క ఐడియాలజీ తోటి రెండు పార్టీలు ఎవరు చేయని చైనాలో, ఒకటి కొమింగ్టన్ పార్టీ నేషనలిస్ట్ పార్టీ, రెండవ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీ. సో ఈ విధంగా రెండు బలమైన పార్టీలు ఎమర్జ్ అయినాయి. ఈ అవుట్ ఆఫ్ ది 1911, 1919, 1919, 6, 21, 22 మధ్యలో జరిగినటువంటి యొక్క డెవలప్మెంట్స్ ఏంటి అంటే చైనాలో ఒక కమ్యూనిస్ట్ పార్టీ, బలమైన పార్టీ ఆవిర్భవించింది. ఇంకా నేషనల్ డెమోక్రటిక్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ మరి ఈ కొమింగ్టన్ పార్టీ అనేది రెండు పార్టీలు బలమైన పార్టీలుగా ఎమర్జ్ అయినాయి. అయితే ఈ కొమింగ్టన్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ యువాన్ షేక్ ని తొలగించడానికి ఇది తోడ్పడింది. అయితే యువాన్ షేక్ నుంచి ఎప్పుడైతే కొమింగ్టన్ అధికారంలోకి వచ్చిందో నేషనలిస్ట్ పార్టీ, దాంట్లో మళ్ళీ చీలికలు వచ్చి ఈ విధంగా మరి చీలికలు వచ్చి ఈ యొక్క కొమింగ్టన్ పార్టీ సో చీలికలు రావడం జరిగింది. ఆ విధంగా డిఫరెంట్ ఐడియాలజీ తోటి ఈ యొక్క కొమింగ్టన్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ మరి డిఫరెంట్ ఐడియాలజీ తోటి వివిధ గ్రూపులుగా నేషనలిస్ట్ పార్టీ డైవర్జెంట్ గ్రూప్స్గా డిఫరెంట్ ఐడియాలజీ గ్రూప్స్గా విడిపోవడం జరిగింది. ఆ విధంగా చైనా యొక్క ప్రాదేశిక ఇంటిగ్రిటీని కాపాడలేకపోవటం జరిగింది. ఆ విధంగా ఫారినర్స్ చేతిలో ఇది చైనా దేశం మగ్గాల్సి వచ్చింది. సో ఆ విధంగా ఇలా ఫారినర్ చేతిలో మగ్గినటువంటి చైనాను లిబరేట్ చేయడానికి ఈ యొక్క కొమింగ్టన్ పార్టీ మరి కమ్యూనిస్ట్ పార్టీ రెండు పార్టీలు మరి బాగా స్ట్రగుల్ చేయటం, రెండు పార్టీలు పరస్పరం స్ట్రగుల్ చేయటం. ఆ తర్వాత సో ఈ స్ట్రగుల్ తర్వాత నెమ్మదిగా మరి అట్ లాస్ట్ కు కొమింగ్టన్ పార్టీ, నేషనలిస్ట్ పార్టీ బలహీనమై ఒకవైపు జపాన్ ఇంపీరియలిజాన్ని చైనా మీద రుద్దటం,
మరి చైనా డిమాండ్స్ను 21 డిమాండ్స్ను మరి ఈ యొక్క సో శాంతి చర్చలలో చైనా జపాన్ పెత్తనాన్ని చైనా మీద అంగీకరించడం, జపాన్ ఇంపీరియలిజానికి వ్యతిరేకంగా, యూరోపియన్ ఇంపీరియలిజంకి వ్యతిరేకంగా నేషనలిస్ట్ భావాలు కలిగినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ, మరి ఈ రెండు కూడా ప్రాబ్లమ్స్ సొల్యూషన్ చేయలేవని కమ్యూనిస్ట్ పార్టీ ఆవిర్భవించింది. ఇలాంటి ఒక 3 గ్రూపులు, ఒకటి నేషనలిస్ట్ పార్టీ, రెండవది జపాన్ ఇంపీరియలిజం, మూడవది కమ్యూనిస్ట్ పార్టీ. ఈ 3 పార్టీలు యొక్క పార్టీలు చైనా దేశంలో మరి పెద్ద విప్లవాత్మకమైన మార్పులు తీసుకురావడం జరిగింది. ఈ యొక్క విప్లవాత్మకమైన మార్పులలో మరి ఈ కుమింటన్ పార్టీ, చైనీస్ నేషనలిస్ట్ పార్టీ వివిధ గ్రూపులుగా, డైవర్జెంట్ గ్రూపులుగా విడిపోవడం, మరి ఆ తర్వాత కమ్యూనిస్ట్ పార్టీ వివిధ స్టేజ్ల్లో అంతస్తులో బలంగా రావడం, కమ్యూనిస్ట్ పార్టీ సోవియట్స్ ద్వారా అది బలంగా కావడం, దాంతో ఈ యొక్క కుమింటన్ పార్టీ ఒకవైపు కమ్యూనిస్ట్ పార్టీ, ఒకవైపు ఎట్ లాస్ట్ యువాన్ షేకై మరి మరణించడం జరిగింది. ఆఫ్టర్ 1916-17లో యువాన్ షేకై మరణించడం తర్వాత డాక్టర్ సన్ యాట్ సెన్ అనే ఆయన ప్రెసిడెంట్గా డాక్టర్ సన్ యాట్ సెన్ మళ్ళీ ఎన్నుకోవడం జరిగింది. ప్రెసిడెంట్ డాక్టర్ సన్ యాట్ సెన్. ఆ విధంగా ఎన్నుకున్నటువంటి ప్రెసిడెంట్స్ డాక్టర్ సన్ యాట్ సెన్ 3 రకాల మెంబర్షిప్, ఒకటి ఫౌండర్ మెంబర్స్, అసోసియేటెడ్ మెంబర్స్, మరి ఆర్డినరీ మెంబర్స్ అని 3 రకాల మెంబర్షిప్ వ్యవస్థను వ్యతిరేకించినటువంటి వాళ్ళు. మరి ఈ విధంగా మరి డిఫరెన్సెస్, కాన్ఫ్లిక్ట్స్, కాంట్రడిక్షన్స్ తోటి ఈ యొక్క సో ఈ కుమింటన్ పార్టీ డైవర్జెంట్ గ్రూప్స్గా విడిపోవటం మొదలయ్యింది. ఈ విధంగా మరి చైనాలో కమ్యూనిస్ట్ పార్టీ డైవర్జెంట్గా విడిపోయినటువంటి యొక్క మరి చైనీస్ నేషనలిస్ట్ పార్టీ మరి ఇలా ఉన్న యువాన్ షేకై డెత్ తర్వాత ఇంకా ఎన్నో చీలికలు రావటం నేషనలిస్ట్ పార్టీలు. ఆ విధంగా నేషనలిస్ట్ పార్టీ నెమ్మదిగా వీక్ అయి మరి కమ్యూనిస్ట్ పార్టీ 1949లో కమ్యూనిస్ట్ పార్టీ బలంగా తయారై చైనాలో పీపుల్స్ రిపబ్లిక్ ఆఫ్ చైనా కమ్యూనిస్ట్ గవర్నమెంట్ 1949లో చైనాలో ఏర్పాటు చేయబడింది. ఇది మనం ఈరోజు ఈ లైవ్ ఛానల్లో క్లుప్తంగా మనం డిస్కస్ చేసినాం. ఏంటి అంటే యువాన్ షేకై ఎవడైతే డాక్టర్ సన్ యాట్ సెన్ 3 ప్రిన్సిపల్స్కు మరి డాక్టర్ సన్ యాట్ సెన్ ప్రతిపాదించిన డాక్టర్ సన్ యాట్ సెన్ తన ప్రెసిడెంట్షిప్కు మరి ప్రెసిడెంట్షిప్ను త్యాగం చేసి యువాన్ షేకైని ప్రెసిడెంట్గా డిక్లేర్ చేసి యువాన్ షేకై ఆధ్వర్యంలో పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ను ఏర్పాటు చేస్తాడని, రిపబ్లిక్ని ఏర్పాటు చేస్తాడని డాక్టర్ సన్ యాట్ సెన్ బాగా నమ్మి శాంతి చర్చలతోటి డాక్టర్ సన్ యాట్ సెన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి యువాన్ షేకైని అధ్యక్షుడిగా చేస్తే అతను పార్లమెంటరీ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ డెమోక్రసీని రూపొందించడానికి అతను ఇష్టం లేక అతను ఆ యొక్క ఎవరైతే డెమోక్రటిక్ గవర్నమెంట్ కావాలంటున్నారో వాళ్ళందరినీ అణిచివేయటం మొదలుపెట్టాడు, మరి చంపించడం మొదలుపెట్టాడు. ఇలాంటి తరుణంలో మనకు జరిగింది ఏంటి అంటే ఈ యొక్క యువాన్ షేకైకి వ్యతిరేకంగా ఒక బలమైన వర్గం బయలుదేరింది. మరి ఈ టైంలో చైనా దేశము World War Iలో ఇన్వాల్వ్ అయి చైనా దేశము ఈ గెలుపొందిన దేశాలకు ఏదైతుందో అలైడ్ పవర్స్కు మెన్ అండ్ మెటీరియల్ తోటి బాగా సప్లై చేసి యుద్ధంలో బాగా ఇంపీరియల్ పవర్స్కు తోడ్పడినప్పటికీ ఇంపీరియల్ పవర్స్ తన ఉన్నతికి వాళ్ళు తోడ్పడలేదనేటువంటి ఈ విధంగా మరి యువాన్ షేకై ఒకవైపు, మరి ఈ యొక్క కమ్యూనిస్ట్ పార్టీ ఇంకోవైపు, నేషనల్ ఎమర్జెన్స్ ఆఫ్ కుమింటన్ పార్టీ ఇంకొక వైపు.
ఈ విధంగా 3 పార్టీలు అట్ లాస్ట్ యువాన్ షేఖైని డెత్ తర్వాత యువాన్ షేఖై డెత్ తర్వాత ఇది మళ్ళీ కొమింగ్టన్ పార్టీ డైవర్జెంట్ గ్రూప్గా విడిపోవటం, మరి అట్లానే కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఇక్కడ ఫామ్ కావడం జరిగింది. ఇది మనం ఈరోజు లైవ్ ఛానల్లో యూనిట్ నెంబర్ 8 రిపబ్లిక్ ఫెయిల్యూర్ ఆఫ్ రిపబ్లిక్ చైనా మరి ఎమర్జెన్సీ ఆఫ్ కొమింగ్టన్ పార్టీ ఈరోజు లైవ్ ఛానల్ డిస్కస్ చేసి